నిరాశకు నిరాశ పుట్టాలా, అలాంటి ఉజ్జీవంతో మనం తిరిగి లేవాలా. భయాన్ని కలిగించేటువంటి వాడికే భయం గొలిపించే విధంగా మన వాక్కును విడుదల చేయాలి. శోధకుడినే శోధించాలి. శోధకుడు నన్ను శోధిస్తాడేమో అని భయపడటం కాదు. రే, శోధించడం నీకే కాదు, నాకు కూడా తెలుసు. నేను నిన్ను శోధిస్తా. నా దేవుని పాదాలు పట్టుకొని నీ పని చేస్తా. నీ శోధనలన్నీ కట్టిపెట్టురా. నా దేవుడు ఉన్నాడురా, నాకు గెలుపు నాదే. కొద్దిగా అల్పకాలం నువ్వు కొంచెం విజయం పొందినట్టు, నన్ను గెలిచినట్టు ఆనందపడు. సునకానందం పొందు. నేను ఇస్తాగా నీకు రిటర్న్ గిఫ్ట్. నేను ఇస్తా, నా దేవుడి ద్వారా ఇస్తా. రెడీగుండు రే, రెడీగుండు. ఇది గలే. ఏ పరిస్థితుల్లో అయినా ఈరోజు ఎంత గందరగోళం, తారుమారు, గలివిలి పరిస్థితుల్లో మారతాయి. అవి మారతాయి. నన్ను బట్టు నిన్ను బట్టు చెప్పట్ల, నా దేవుని బట్టి ఈ మాట చెప్తున్నా. నా దేవుని బట్టి అవి మారతాయి. అవి నీకు అనుకూలంగానే మారతాయి, నీకు ఆశీర్వాదకరంగానే మారతాయి, నీకు దీవెనకరంగానే మారతాయి, నీకు రక్షణకరంగానే మారతాయి, నీ కుటుంబానికి శుభప్రదంగా మారతాయి, మారి తీరతాయి యేసు నామములో. హల్లెలూయా. ఒక్క మాట చెప్తా లాస్ట్. 2024లో చాలా మంది కన్ను మూస్తే 2025 కూడా నీకెందుకు ఇచ్చాడో తెలుసా? తన బలీయమైన కార్యాలను నువ్వు ఇంకా చూడాల్సినవి ఉన్నాయి. చూపించడానికే నిన్ను ఉంచాడు, చూపిస్తాడు. ఇన్నాళ్ళు చేసిన ప్రార్థనలు చాలా ఉన్నాయి. నువ్వు చేసిన ప్రార్థనలు, ఆ ప్రార్థనలకు జవాబులు ఇవ్వాలి కదా. మరి అవి నువ్వు చూడాలి కదా, నువ్వు అనుభవించాలి కదా. అందుకే మరో సంవత్సరం పొడిగించాడు. దీని వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా? చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఈసారి ఎప్పుడన్నా చెబుతా, నిన్ను మళ్ళీ నూతన సంవత్సరంలోకి ఎందుకు నడిపించాడో చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, నీ ప్రార్థనలకు, ఇన్నాళ్ళ నీ ప్రార్థనలకు ఇది మొదలు జవాబులు చూపించడానికి నీకు ఒక ఇయర్ని పొడిగించాడు ఆయన. నాకు ఒక ఇయర్ని పొడిగించాడు, సంవత్సరాన్ని పొడిగించాడు. ఇదే నమ్మాలి. నిన్ను నన్ను పరిపూర్ణం చేయటానికి, సంపూర్ణ స్థితిలో నడిపించడానికి, మన ప్రార్థనలకు జవాబులు ఎలాగ ఇచ్చాడో మనకి చూపించడానికి మనల్ని బ్రతకనిచ్చాడు. నమ్ముదాం, దేవునికి మహిమ చెల్లించుదాం, దేవుని ప్రేమిద్దాం, దేవుని హత్తుకుందాం, దేవుని మీద ఆనుకుందాం, దేవుని మీద ఆధారపడదాం. నిరాశలో నుంచి బయటకు వద్దాం, భయం గుప్పెట్లోంచి బయటకు వద్దాం, కలవరంలోంచి బయటకు వద్దాం. సోదగుడికి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం, దేవుని కార్యాలు చేసి. హల్లెలూయా. ప్రార్థన చేయి. తండ్రి, నీవు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. మాట్లాడితే చెప్పు, నిజంగా దేవుడు నీతో మాట్లాడితే, నిజంగా దేవుడు నిన్ను దర్శిస్తే, నిజంగా దేవుడు నిన్ను హెచ్చరిస్తే, ప్రోత్సహిస్తే, ఆయన నీతో మాట్లాడితే దేవుని కృతజ్ఞతలు చెప్పు, దేవునికి స్తోత్రాలు చెప్పు, దేవునికి స్తుతులు చెప్పు. ఏ విషయాల్లో నిన్ను దర్శించాడో, ఏ విషయాలు నిన్ను ధైర్యపరిచాడో, ఏ విషయాల్లో నిన్ను ప్రోత్సహించాడో, ఏ విషయాల్లో నీతో మాట్లాడాడో దేవునికి స్తోత్రాలు చెప్పు.